నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. సరే, ఎంతో మంది స్టూడెంట్స్ అయితే ఎస్పెషల్లీ ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది కాబట్టి ఈసారి ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారు అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరైనా కూడా ఇప్పుడు రిలీజ్ అయిన నోటిఫికేషన్లో ఖచ్చితంగా నేను ఎగ్జామ్ క్రాక్ చేయాలి అంటే ఏం చేయాలి సార్? ఐబీపీఎస్ పీఓ ప్రొబేషనరీ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అయితే లాస్ట్ ఇయర్లో 5200 వేకెన్సీస్కి నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ ఫైనల్గా 6100 చేంజ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇది ఎవ్రీ ఇయర్ ట్రెండేనండి. అంటే ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఉండే వేకెన్సీస్ కంటే ఎక్కువ మందినే సెలెక్ట్ చేసుకుంటారు. దీనికి రీజన్ ఏంటి అని అంటే, నోటిఫికేషన్ టైంకి మనకి ఐబీపీఎస్లో ఇప్పుడు 11 బ్యాంకులు ఉన్నాయండి. ఇప్పుడు ఆల్రెడీ వచ్చినటువంటి నోటిఫికేషన్ 6715 వేకెన్సీస్కి వచ్చింది, కానీ ఇందులో 3 బ్యాంకులు వాళ్ళకి ఎంతమంది కావాలి అనేది ఇంకా రిపోర్ట్ చేయలేదు. సో ఇండియన్ బ్యాంక్ ఒకటి, యూకో బ్యాంక్ ఒకటి, యూనియన్ బ్యాంక్ ఒకటి, 3 పెద్ద బ్యాంకులు. కాబట్టి 6700 నోటిఫికేషన్స్ అనేవి, వేకెన్సీస్ అనేవి మిగిలిన 8 బ్యాంకులు తీసుకోబోయేవి. ఇప్పుడు ఈ 3 బ్యాంకులు ఈ గ్యాప్ ఉంది కాబట్టి ఈ గ్యాప్లో వాళ్ళకి ఎంతమంది కావాలి అనేది చెప్తారు. సో మేము చూస్తున్నటువంటి ట్రెండ్ని బట్టి లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ ద్వారా 9000 మంది వరకు తీసుకోవటానికి ఛాన్స్ ఉంది. సో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ 9000 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అని మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అయితే బెస్ట్. అయితే ఈ నోటిఫికేషన్లో మెయిన్స్ ఎగ్జామినేషన్లో చాలా మార్పులు వచ్చినాయండి. ఆ మార్పుల్ని ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఏంటి సార్ ఆ చేంజెస్? మీకు ఎగ్జామ్కి అప్లై చేయడానికి లాస్ట్ జూలై 21వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేయాలండి. ఎగ్జామినేషన్ ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాలి. చాలా కేర్ఫుల్గా డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఎంటర్ చేయాలి. జూలై 21వ తారీఖు లాస్ట్ డేట్ అండి. మనకి ప్రిలిమినరీ ఎగ్జాము, తర్వాత మెయిన్స్ ఎగ్జాము, తర్వాత పర్సనాలిటీ టెస్ట్ ఒకటి, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఒకటి, మొత్తం 4 ఫేజులు. ఫస్ట్ ఫేజ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్టు 22, 23 ఈ 2 తారీఖుల్లో ఇండియా మొత్తం ఎగ్జామ్ పెట్టేస్తారు 2 డేస్లో. ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఇంతకు ముందుకి ఇప్పటికీ చేంజెస్ ఏమీ లేవండి. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్, 1 అవర్ టైం. అంటే 60 నిమిషాల్లో 100 క్వశ్చన్లు చేయటం అంటే క్వశ్చన్కి నాట్ ఈవెన్ 40 సెకండ్స్. ఈ 40 సెకండ్స్లోనే క్వశ్చన్ చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆన్సర్ పెట్టాలి, ఆన్సర్ మార్కింగ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కూడా కొట్టాలి. సో ఇది స్పీడ్ టెస్ట్, ఎఫిషియన్సీని టెస్ట్ చేస్తున్నారనమాట. మనం ఎంత స్పీడ్గా చేస్తాము అనేది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ ఎగ్జామ్ పెడతారు. ఈ మెయిన్స్ ఎగ్జామ్లో ఇప్పుడు భారీ చేంజెస్ వచ్చాయి, డిస్కస్ చేస్తాను. మెయిన్స్ ఎగ్జామ్ కూడా క్వాలిఫైయింగ్ మార్కులు వచ్చిన వాళ్ళకి పర్సనాలిటీ టెస్ట్ అని ఉంటుందండి. మన బిహేవియర్ ఎలా ఉంటుంది ఇదంతా అనలైజ్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్గా మనకి మెయిన్స్లో వచ్చిన మార్కుల్ని, పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల్ని రెండింటిని కలిపి కాంబినేషన్ తీసుకొని మెరిట్ మార్క్స్ అనేది డిసైడ్ చేస్తారు. సో మెయిన్స్ ఎగ్జామ్ అనేది అక్టోబర్ 4వ తారీఖు పెడుతున్నారు. నవంబర్, డిసెంబర్లో పర్సనల్ ఇంటర్వ్యూ పెడతారు. ఏదైనా సరే 2026 డిసెంబర్ లోపు ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. సో 2027లో మనకి దీని యొక్క ఫైనల్ రిజల్ట్ వస్తుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ 9000 వేకెన్సీస్. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో వచ్చినటువంటి చేంజెస్ గురించి చెప్తే, మొత్తం 200 మార్క్స్ ఉంటుందండి మెయిన్స్ ఎగ్జామ్ అనేది. 160 నిమిషాల టైం, 2 గంటల 40 నిమిషాల టైం ఇస్తారు. 200 మార్కులకు జరిగే ఎగ్జామ్లో గతంలో జరిగినటువంటి పీఓ మెయిన్స్ ఎగ్జామ్లో 145 క్వశ్చన్స్ మాత్రమే ఉండేవి. 4 సెక్షన్లు ఉంటాయి: రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్. ఈ 4 సెక్షన్స్లో కలిపి 145 క్వశ్చన్స్ ఉండేవి. ఇప్పుడు అవి 170 క్వశ్చన్స్ చేశారు. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెరిగినాయి, బట్ మార్కులు మాత్రం పెరగల. 200 మార్కులకే పెట్టారు. టైం కూడా పెంచలేదు. సో 160 నిమిషాలలో ఇంతకుముందు 145 క్వశ్చన్లు సాల్వ్ చేయాలి. ఇప్పుడు అదే 160 నిమిషాలలో 170 క్వశ్చన్లు సాల్వ్ చేయాలి. సో ఇక్కడ లెవెల్ పెరిగింది అంటే మనం ఇక్కడ కూడా కొంచెం స్పీడప్ చేయాలి. రెండోది మేజర్ చేంజ్, అవుట్ ఆఫ్ 170 క్వశ్చన్స్లో 50 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ వస్తున్నాయండి.
50 క్వశ్చన్స్కి 60 మార్క్స్ ఇచ్చారు. అవుట్ ఆఫ్ 170 క్వశ్చన్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తున్నాయి, 60 మార్క్స్. 40 క్వశ్చన్లకి 60 మార్కులు ఇచ్చారు. సో ఈచ్ క్వశ్చన్కి 1.5 మార్క్ ఉండొచ్చు, లేదా ఒక క్వశ్చన్కి 2 మార్క్స్కి ఇచ్చి కొన్ని సెట్లు ఇవ్వచ్చు. కాబట్టి మీకున్నటువంటి టోటల్ నంబర్ ఆఫ్ మార్క్స్లో 60 మార్క్స్ అనేది జనరల్ అవేర్నెస్కి, 60 మార్క్స్ అనేది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి ఉంది. అంటే టోటల్ ఎగ్జామ్లో మొత్తంలో 60% క్వశ్చన్స్ మీకు కేవలం ఈ 2 సెక్షన్స్ నుంచే వస్తున్నాయి, జనరల్ అవేర్నెస్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. యూజువల్గా మనకి తెలుగు స్టూడెంట్స్కి, అది ఏపీ అవ్వచ్చు లేదా తెలంగాణ అవ్వచ్చు, వారికి భయం ఏంటి అని అంటే ఇంగ్లీష్. తెలుగు మీడియం స్టూడెంట్స్కి అది భయం, రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి అది భయం. మా ఎక్స్పీరియన్స్లో 90% ఆఫ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా ఇంగ్లీషే ప్రాబ్లం. మెయిన్స్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తున్నాయి, కానీ 20 మార్కులే ఇచ్చారు. అంటే టోటల్ 200 మార్క్స్లో కేవలం 10% మాత్రమే ఇంగ్లీష్కి ఇచ్చారు. సో ఇది నిజంగా ఇంగ్లీష్ మీద కమాండ్ లేనటువంటి స్టూడెంట్స్కి ఇది నిజంగా ఒక వరం. చాలామంది కట్ ఆఫ్ మార్క్ వరకు మాకు రాకపోతే ఇంగ్లీష్లో మరి మాకు ప్రాబ్లం అవుతుంది కదా అనే క్వశ్చన్స్ మేము ఈ లాస్ట్ 2 డేస్లో ఎక్కువ వింటూ ఉన్నాం మా దగ్గర. ఈ చేంజ్ అనేది మన ఒక్కళ్ళకి కాదు, ఐబీపీఎస్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కళ్ళకి ఇదే చేంజ్. యు ఫీల్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. మీకు నిజంగా పాత రోజుల్లో అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ అయ్యి మెయిన్స్ వరకు రీచ్ అవ్వాలి అని అంటే రీజనింగ్ అండ్ అర్థమెటిక్, ఈ 2 సబ్జెక్ట్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అయితేనే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయగలరు. గతంలో జరిగిన మెయిన్స్ ఎగ్జామ్ దాటి మీకు ఉద్యోగం రావాలి అని అంటే మీరు మార్కులు స్కోర్ చేయడానికి మీకున్నటువంటి సబ్జెక్ట్స్, ఒకటి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇంకొకటి ఇంగ్లీష్. ఈ 2 సబ్జెక్ట్స్లో స్ట్రాంగ్గా ఉంటేనే మీకు ఉద్యోగం వచ్చేది. ఇంగ్లీష్లో కూడా స్ట్రాంగ్ అవ్వాలి. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంగ్లీష్లో మెయిన్స్లో మనకి 20 మార్కులు ఇస్తున్నారంటే 10%. సో మీకు ఇప్పుడు ఉద్యోగం రావాలి అని అంటే ఇప్పుడు కూడా మీకు 2 సబ్జెక్టులు ఉన్నాయి, కానీ 2 సబ్జెక్టులు ఏవో మారిపోయినాయి. ఒకటి కరెంట్ అఫైర్స్, మీరు ఖచ్చితంగా దానిలో స్ట్రాంగ్గా ఉండాల్సిందే. రెండోది అర్థమెటిక్. ఈ 2 సబ్జెక్ట్స్ని కనుక మీరు టార్గెట్ చేసుకుంటే మెయిన్స్ క్లియర్ అవుద్ది, మెయిన్స్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు, అండ్ అట్ ది సేమ్ టైం మెరిట్ లిస్ట్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. మీకు రీజనింగ్కి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి ఉన్నటువంటి బ్యూటీ ఇంకోటి చెప్తానండి. ఎగ్జామ్ రాసి అయిపోయి బయటకు వచ్చే స్టూడెంట్స్ 40 క్వశ్చన్స్ ఉన్నటువంటి అర్థమెటిక్లో మొత్తం పేపర్ సాల్వ్ చేసిన తర్వాత ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్లు పెట్టారు అని పేపర్ మీద రాసి బయటికి రావచ్చు. మనం బయటకు వచ్చిన తర్వాత నేను ఇవాళ 40 క్వశ్చన్స్ అర్థమెటిక్ చేస్తే అందులో నాయి 38 కరెక్ట్ లేదా 30 కరెక్ట్ అని బల్లగుద్ది చెప్పొచ్చు. సేమ్ రీజనింగ్లో కూడా చెప్పొచ్చు. ఇంగ్లీష్లో కానీ కరెంట్ అఫైర్స్లో కానీ ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయేమో చెప్పాలి అని అంటే ఏదర్ మనం కొంచెంసేపు ఇంటర్నెట్ అన్నా వాడాలి, లేదా ఒక టీచర్తో అన్నా మాట్లాడాలి, లేదా ఒక మెటీరియల్ చూసైనా చెప్పాలి. పెట్టొస్తాం కానీ అది కరెక్టా కాదే చెప్పలేం. రెండోది, మేము జనరల్గా స్టూడెంట్స్కి చెప్పేది, కరెంట్ అఫైర్స్ నుండి వచ్చిన క్వశ్చన్ కానీ ఇంగ్లీష్ నుంచి వచ్చిన క్వశ్చన్ కానీ ఒకసారి ఆన్సర్ మార్కింగ్ చేసిన తర్వాత కొంచెం సేపటి తర్వాత టైం ఉంది కదా అని మళ్ళీ వెళ్ళి ఆ క్వశ్చన్ చదవద్దు అని అంటాం. ఇది ఎందుకు చెప్పాను అని అంటే వ్యూవర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ పాయింట్ బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్ మీరు ఆల్రెడీ ఆన్సర్ చేశారు, లాస్ట్లో టైం ఉంది కదా అని మళ్ళీ రీచెక్ చేసుకున్నాము అని అనుకోండి, ఆన్సర్ మారిపోతుంది. ఇంగ్లీష్లో కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఫస్ట్ పెట్టినప్పుడు ఒక ఆన్సర్ పెడతాము, టైం ఉంది కదా అని మళ్ళీ వెళ్ళి చూసాము అని అనుకోండి, ఆన్సర్ మారిపోతుంది. సో ఈ ప్రాబ్లం ఈ 2 సబ్జెక్ట్స్కే ఉంటుంది. రీజనింగ్ అర్థమెటిక్లో పేపర్ సాల్వ్ చేసిన తర్వాత ఎన్ని క్వశ్చన్లు కరెక్ట్గా పెట్టాము అనేది మనం బల్లగుద్ది అక్కడ రాసి రావచ్చు. సో ఇట్స్ ఎ గుడ్ చేంజ్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి ఇంపార్టెన్స్ పెరగటం. ఎంటైర్ పేపర్లో 30% ఉంది, కరెంట్ అఫైర్స్కి ఎంటైర్ పేపర్లో 30% ఉంది, రీజనింగ్కి 30% ఉంది, ఇంగ్లీష్కి 10% ఉంది. ఇంగ్లీష్లో మేము వీక్, మేము తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, మేము రూరల్ బ్యాక్గ్రౌండ్ అనుకునేటటువంటి స్టూడెంట్స్కి ఇప్పుడు వచ్చినటువంటి ఐబీపీఎస్ చేంజ్ ఏదైతే ఉందో, పిఓ చేంజ్ మెయిన్స్ ఎగ్జామ్లో, అది నిజంగా ఒక వరం. అది మీ ఒక్కళ్ళకే కాదు, అది అందరికీ చేంజ్ ఇదే. కాబట్టి ధైర్యంగా
స్ట్రాటజిక్గా కరెంట్ అఫైర్స్ బాగా ప్రిపేర్ అయ్యి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బాగా ప్రిపేర్ అయితే కనుక డెఫినెట్గా ఉద్యోగం వస్తుంది. రీజనింగ్లో జనరల్గా 90% ఆఫ్ ది స్టూడెంట్స్ రీజనింగ్లో స్ట్రాంగ్. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్లో 90% స్టూడెంట్స్ రీజనింగ్లో బై డిఫాల్ట్ స్ట్రాంగ్. ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి అని అంటే మీరు అర్థమెటిక్లో స్ట్రాంగ్గా ఉండాలి అని ముందు నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు అదే స్ట్రెంగ్త్ మెయిన్స్లో కూడా వచ్చింది. ఫీల్ ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. ఇంగ్లీష్కి పర్సంటేజ్ మెయిన్స్లో 10% ఉండటం అనేది తెలుగు మీడియం స్టూడెంట్స్ కానివ్వండి లేదా రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానివ్వండి, ఇంగ్లీష్లో మేము వీక్గా ఉన్నాము అనుకునేటటువంటి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి కూడా ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్. వేకెన్సీస్ కూడా ఇప్పుడు రావటమే 6,715 వచ్చినాయి. ఇట్ మే గో అప్ టు 9,000. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే క్లోజ్ టు 90% పెరుగుతున్నట్లు, ఆర్ డెఫినెట్లీ 80% పెరుగుతున్నాయి. పెద్ద నోటిఫికేషన్ వచ్చింది, చేంజ్ అనేది మన కోసమే వచ్చింది అన్నట్టుగా ఫీల్ అయ్యి స్ట్రాటజిక్గా ప్రిపేర్ అయితే ఐబీపీఎస్ పిఓలో ఉద్యోగం తెచ్చేసుకోవచ్చు. గ్రేట్ సార్. అండ్ చాలా పెద్ద చేంజ్ అని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు స్టూడెంట్స్కి కూడా చాలా ఆపర్చునిటీ ఉంది. అండ్ కొంచెం డిఫికల్ట్గా అనిపించినా కూడా ఎవరికైతే ఇంగ్లీష్ సబ్జెక్ట్ వీక్, నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ మీరు అన్నట్టుగా ఆ ఫీలింగ్ ఉంటే మాత్రం ఇది క్రాక్ చేయడానికి ఒక ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇంకెవరికైనా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్న కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్? సో ఏపీ తెలంగాణలో 15 బ్రాంచెస్ ఉన్నాయండి. ఎక్కడికైనా సరే ఆఫ్లైన్ సెంటర్స్కి ఫిజికల్గా వెళ్ళి మాట్లాడచ్చు మా టీమ్ తోటి. లేదు అంటే స్క్రీన్ పైన కనపడుతుంది ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.